చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడవాలని, ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రశాంత జీవనం గడపాలని జెడ్పీ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. ప్రతి సంవత్సరం పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆసిఫాబాద్ నుండి నిర్వహించే చైతన్య సాంప్రదాయ పాదయాత్ర సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఇక్కడ నుంచి పండవిపూర్ విఠలేశ్వరుని దర్శనానికి భక్తులు రైలు మార్గంలో బయలుదేరి వెళ్లారు. ముందుగా యాత్రికులకు సాదర స్వాగతం పలికిన అనంతరం శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. మఠం నుండి రైల్వే స్టేషన్ వరకు పట్టణ ప్రధాన వీధుల గుండా శోభయాత్ర నిర్వహించగా భక్తులు భజన సంకీర్తనలు ఆలపిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏకాదశి రోజున విఠలేశ్వరుని దర్శించుకొని తిరుగు పయనం కానున్నారు. ఇక కార్యక్రమంలో చైతన్య సాంప్రదాయ ఆడే తుకారం మహారాజు, అదేవిధంగా మరాఠీపతి యోగానంద సరస్వతి, భండారి దేవన్న, శ్రీనివాస్ మహారాజ్, గజేందర్ ఖుండావర్, తులసి మహారాజ్, గులాబ్ మహారాజు, ఉద్ధవ్ కంబ్లే, ఆత్రం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా ప్రతి కార్తీక మాసంలో పండవీపూర్ విఠలేశ్వరుని దర్శించుకునేందుకు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 4వ యాత్ర ప్రారంభం కాగా ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. భగవత్ కార్యంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. పవిత్ర కార్తీక మాసంలో మరి ఈ నెల 4వ తేదీ నుండి ఆసిఫాబాద్ నుండి ఆదిలాబాద్గా మరి పండర్పూర్ పాదయాత్రగా అనేక మంది భక్తులు ఈరోజు గోపాలకృష్ణ మఠంలో చేరుకొని మరి ఇక్కడ నుండి 2 గంటలకు ప్రత్యేక రైళ్లలో పండర్పూర్ వెళ్తూ ఉన్నారు. ప్రతి ఏటా కూడా కార్తీక మాసంలో చైతన్య సాంప్రదాయ సంస్థ వారిచే తుకారాం మహారాజ్ గారు మరి ప్రతి ఏటా కూడా వేలాది మందిని భక్తులను తీసుకెళ్ళి పండర్పూర్లో విఠల రుక్మాయి దర్శనానికి తీసుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగా గత 23 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క భక్తుల యొక్క సేవా కార్యక్రమంలో మేము కూడా ఉన్నాము. అందులో గిరిజనులు, హరిజనులు, ఇతర వెనుకబడిన ఈ కార్యక్రమానికి 11 ఈరోజు 2 గంటలకి స్పెషల్ ట్రైన్ ఉంటుంది. 15 తారీఖు వచ్చే పౌర్ణిమ అక్కడ కాలా చేసుకొని రాత్రి 8 గంటలకు బయలుదేరుతారు. పవిత్ర